ఒక గంట సేపు వాకింగ్ చేయొచ్చు మీ పక్కనే, మీ ఊరిలోనే, మీ పక్కన ఏదో పార్క్ లోను. సో వాకింగ్ మస్ట్, అది అర్థం అయిపోయింది సార్. వాకింగ్ కూడా కాదు, జపనీస్ వాకింగ్. నేను ముందు నుంచి చెప్తానే ఉండా, ఫాస్ట్ గా నడిచి మళ్ళీ స్లోగా నడవాలి. దాంతో హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలా, పాల్పిటేషన్. అప్పుడు వర్షం పడితే కాలువలు క్లీన్ అయినట్లు మొత్తం లోపల బ్లాక్స్ ఉన్నాయి పోతాయి. మీరు రైట్ ఫుడ్ తింటే ఇంకా బ్యూటిఫుల్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్ లో, అవి హ్యాపీగా. ఎక్కడో విన్నాను, మగపిల్లలకు మొలతాడు కడతారు కదా సార్, వాళ్ళు లావ్ అయిపోకుండా కడతారు అని విన్నాను. నిజమే సార్? లావ్ అంటే అది లావ్ అయితే తెగిపోతుంది కదా. తెగిపోయేంతనా, వీడికి తెగిపోయేంత లావు అయ్యేటప్పటికి ప్యాంట్లే పట్టవు కదా మొలతాల కంటే. అది కాదు, మొలతాడు ముందంతా పంచెలు కట్టుకునేవాళ్ళు. అవును, పంచెలకు కట్టుకోవాలా, దాన్ని తిప్పుకోవాలా, దాన్ని ముడేసుకోవాలా, దాన్ని మడుచుకోవాలా, దానికని మొలతాడు ఉంటుంది. రెండోది ఏమంటే, ఆ మొలతాడు ఎక్కడన్నా అవసరమైనప్పుడు ఏదన్నా దారం వేసుకొని ఎవరన్నా ఏదైనా లాగడానికో, ఇంకేదైనా అవసరమై ప్యాకెట్ కట్టడానికో, దేనికన్నా అవసరమైతే ఇన్ని ఆలోచించి కట్టింటారు. అంతే సార్. అది దిష్టి అంటారు కానీ దానికి పెద్ద స్పెషాలిటీ ఏమి లేదు, దానివల్ల అయ్యేది ఏమిలే. ఇప్పుడు లోపల హిమోగ్లోబిన్ లేకుండా, ఓపిక లేకుండా, షుగర్లు బీపీలు వచ్చి పడితే మొలతాడు ఎంత మంచిది, బంగారు మొలతాడు కడితే కూడా ఏమైతుంది? అంతే. ఎన్ని పూజలు చేసినా ఆరోగ్యమే మనకు అన్ని విధాల రక్ష. ఆరోగ్యం ఉండేదానికి మీతో మీరు ఉండాలా, అన్ని తెలుసండి. వాళ్ళు కొన్నన్నా చేసేదానికి శక్తి తెచ్చుకొని ఒకటోటి మొదలు పెడితే వాళ్ళకి మీ మనసే మీకు బెస్ట్ ఫ్రెండ్ అన్ని చెప్తారు. మనం ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టి, పెద్దోడు చెప్పింది వినం కదా జనరల్ గా, పక్కన పెట్టినామో అరే సాయంత్రం అయితే ఎందుకు పోతావు, లేట్ అయిపోయింది, వర్షం పడేట్టుకుంది అంటాను, ఇప్పుడే చెప్తాడు నిజంగానే వర్షం పడతా ఉంటుంది. వర్షం పడే కాలమే ఆయన చెప్పిండు, ఆయన లెక్క చేయం. అందుకని మనం పెద్దోళ్ళు చెప్పింది వినము, మనం చెప్పింది మనం వినము. ఎవడో పెద్ద లీడర్ వచ్చేదో చెప్పాలా అమ్మా అని చూస్తాము. అప్పుడు ఏమైతుంది, నువ్వు ఇంకా వీక్ అవుతావు. ఏదో గురువులు చెప్పిందే పర్ఫెక్ట్ అనుకొని వాడు ఏం చెప్పినా ఫాలో అవుతా. కుడి పక్కన లేయాలా, మీరు ఎడం పక్కన లేస్తే మీకు అశాంతి అంటే వాడు బై మిస్టేక్ ఎడం పక్కన లేచింటాడు, వాడి కాలు కొట్టుకుంటుంది, దీనివల్లే కొట్టుకుంటుందేమో అనుకుంటాడు. నువ్వు కాలు చూసి నడిస్తే కొట్టుకోదు, దానివల్ల దానికి దీనికి ఏం సంబంధము? అరే ఇంకా జాగ్రత్తగా తోలాలా, డ్రైవింగ్ చేయాలనుకోవాలా. ఈరోజు ఎవరో పిల్లి వచ్చింది ఎదురుగా, కాబట్టి నేను నాకు ఈరోజు పోను అని పన్ను ఏందిరా అవన్నీ? నువ్వు అవే పిల్లి వచ్చినా, అది జరిగినా అశుభం ఏమీ లేదు, నువ్వు అలర్ట్గా ఉండాలి అంతే. ఎనీ డెసిషన్, డ్రైవింగే కాదు, ఒక డెసిషన్ కోప్పడాలనా లేదా, అసలు ఇది అవసరమా, ఎదుటోడిని మారద్దాం అనుకునేది అన్నిటికంటే ఎక్కువ స్ట్రెస్. అది మన ఇంటిలో ఉండే వాళ్ళు మారద్దాం అనుకునేది ఇంకా ఎక్కువ స్ట్రెస్. ఇప్పుడు మరి భర్త బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? ట్రై చేసింటావు, చాలా తిట్టింటావు, అరిసింటావు, ఎవరితో చెప్పించింటావు, ఏమేమో చేసింటావు, మారలా. వాడు ఏం చేస్తాడు, ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఇంకా ఎక్కువ తాగుతాడు. అప్పుడు ఏం చేయాలా, ఏమండి మీరు సాయంత్రం ఇంటికి వచ్చేసిండి, మంచిగా స్నానం చేసి మరి ఈడే మందు తాగుదురు అని చెప్పి, మహాసాధు ఎవరన్నా ఉంటే దొల్లి 30 ml తాగండి, మీరు మంచిగా నేను మిక్చర్ చేసి పెడతా తినండి, నేను కూడా మీకు మీ కంపెనీ ఇస్తా, ఏదో మజ్జిగో ఏదైనా తాగుతా, టీ తాగుతా, మీరు కావాలంటే మంది తాగుతుంది అని చెప్తే, వాడు బయట పోయి 1 లీటర్ తాగకుండా ఈ 30 ml లేదా 60 ml తోనో 90 ఏళ్ళు హ్యాపీగా ఉంటాడు కదా. ఇంటెలిజెంట్ వాళ్ళైతే అట్లే చేయాలా. కానీ మందు బ్యాడ్ కదా సార్ జనరల్ గానే? 100% బ్యాడే, కానీ మీరు మార్చలేరు అని దానికి చెప్తా ఉంటా. అంతే. ఇప్పుడు ఆ స్ట్రెస్, ఆఫీస్ స్ట్రెస్, ఇంకో స్ట్రెస్ కాక ఇంకా ప్లజెంట్గా ఉండాలని బయటకు పోయి ఫ్రెండ్స్తో తాగుతాను. నువ్వు ఇంట్లో కూడా స్టేజ్ పెట్టి కొడతా, నువ్వు వస్తే నేను కొడతానంటే ఇంకా ఎక్కువ తాగేసి పడిపోయే స్టేజ్లో వస్తాడు. అంతే కదా. సో నీ లివర్ దెబ్బతింటుంది, డబ్బులు పోతాయి, సొసైటీలో అవమానము. వీటికంటే హాయిగా వచ్చేసి భార్య భర్త కొంచెం మాట్లాడుకొని, చాలా మంది మా ఫ్రెండ్స్లో అదే పెట్టి మంచిగా పెట్టేవాళ్ళు ఉండరు. మా పెద్దోళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళు, ఆయనకు 90 ఏళ్ళు ఇంట్లోనే తాగుతాడు, హాయిగా ఉంటాడు. అంటే అట్టని చెప్పి తాగమని కాదు నేను చెప్తాను. అర్థం అదే, అంటే ఆ పెద్ద సమస్యకి ఇది చిన్న పరిష్కారము. సో అంత ప్రేమగా నువ్వు పెడితే 30 ml కొన్ని రోజుల తర్వాత ఈ పొద్దు వద్దులే బా, ఈరోజు నేను కూడా టీ తాగుతానులే అని ఓ రోజు అనొచ్చు. సో ఆయన కూడా ఇది వద్దులే బా, ఎందుకు ఇదంతా మంచిది కాదని ఆయన కూడా అట్లా జయించేదానికి ఛాన్స్ ఉంది. అంతే కదా. అంతే, ఆ లెవెల్లో ఆలోచించే మహిళలు మగవాళ్ళు ఉండారా అనేది తెలియదు సార్. ఇప్పుడు మనం మామూలుగా ఉప్పు తినద్దు హార్ట్ కి మంచిది కాదంటారు, మళ్ళీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు. ఉప్పు తినాలన్నా తినకూడదా? 14 రకాల కెమికల్స్ వేసి ఒక టూత్ పేస్ట్ ని వేసి నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తే అది మంచిదా కాదా అని చూసుకోండి. మీ పళ్ళన్నీ 20-25 ఏళ్ళకి అందరికీ బాగా సారంగ దరియా పాట పెట్టుకొని ఇంత పేస్ట్ వేసుకొని దుద్ది మొత్తం ఎనామిల్ అంతా పోతా ఉంది. ఎందుకు వచ్చింది మరి? చిన్న బుడ్ నుంచి టూత్ పేస్ట్లో వాడిన పిల్లలకి అందరికీ సెన్సిటివ్ టూత్ ఎందుకైంది? ఆ సెన్సిటివ్ టూత్ అనేది మళ్ళీ ఇంకో సెన్సిటివ్ పేస్ట్ ఒకటి పెట్టి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇది కాబట్టి పళ్ళు ఎత్తు తిగులు కాబట్టి ఈ బ్రష్ వాడు. ఏందిరా మీరు చేస్తా ఉంటే తిక్క పనులు మమ్మల్ని తిక్కబట్టించి మాకు అసలు ఆలోచన జ్ఞానమే లేకుండా చేసి జనాలకు అందరికీ ఆడుకుంటా ఉంటారు. అసలు ఆ టూత్ పేస్టే మంచిది కాదు. అసలు టూత్ పేస్ట్ మా బ్యాచ్ అంతా నిలిపేసినాం. టూత్ పేస్ట్ నిలిపేసేదానికి మాకు నోట్లో బ్లిస్టర్స్ వస్తాయి కదా, పుళ్ళు పడతాయి, అప్పుడప్పుడు చర్మం లేసి పుళ్ళు పడతాయి.
అది తినలేము అంటా ఉంటారు. అవన్నీ లేదు ఇప్పుడు. ఎందుకు? మంచి బ్యాక్టీరియా మిలియన్స్ ఉంది. సో ఆ పుళ్ళు వచ్చే అందుకే వస్తాయి సార్. వన్ ఆఫ్ ది రీజన్ బికాస్ దెర్ ఇస్ నో గుడ్ బ్యాక్టీరియా ఇన్ యువర్. నువ్వు మామూలుగా గమ్స్ను బాగా మసాజ్ చేసి ఏదో పళ్ళ పొడి వేసుకొని రుద్ది 1 minute బ్రష్ చేస్తే వేపలు ఉంటే బెస్ట్, వేప చెట్లు ఉంటాయి కొత్తది కాబట్టి 1 minute చేసి ఆ బ్రష్ని 10 ఏళ్ళు వాడచ్చు. అదే బ్రష్తో 4 క్లీన్ చేసుకుంటే అయిపోయి. మేమంతా అదే ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నేను చేస్తా ఉంటాను. మాకు నోట్లో స్మెల్ లేదు. మాకు ఇంత ముందర కింద పక్క పళ్ళు అరిపోయింది, ఇటు రుద్ది ఎందుకు కింద పక్కన అరిపోయింది ఎందుకు అని ఆలోచిస్తే నువ్వేమన్నా పళ్ళు కొరకుతావేమో అన్నాడు మా డాక్టర్. పళ్ళు అరిగిపోయేవారు కొరకుతారు ఎవరన్నా? కాదు. రాత్రి కొరకుతావేమో అన్నాడు. రాత్రి కొరికితే నా భార్య ఎందుకు రాత్రంతా కొరకుతానే ఉంటారా? కాదు. మళ్ళీ ఆలోచిస్తే మీరు ఎవరన్నా చూడండి, టూత్ పేస్ట్ వేసి రైట్ సైడ్ కింద రుద్దుతాం, చూసుకోండి మీరు అందరూ. సో రైట్ సైడ్ కింద అరిగిపోయినాయి నాకు. అంటే టూత్ పేస్ట్తో గ్రైండింగ్ పేస్ట్ చేస్తే మనము ఇనుము రుద్దినట్టు అరిగిపోతా ఉంది. ఎనామిల్ టఫెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ బాడీ, అది కూడా టూత్ పేస్ట్ అరిగిపోతా ఉంది. మంచి బ్యాక్టీరియా చచ్చిపోతాం. సో మంచి బ్యాక్టీరియా సైనికుల్లాగా నోట్లో ఉండి ఫస్ట్ ఎంటర్ అయ్యేది నోరు ముక్కివే కదా. సో అక్కడ ఫైటింగ్ చేసి నిలిపేస్తారు. సో మీరు డెటాల్, లిస్టిన్ అని పుక్లి చివుని జీరో బ్యాక్టీరియా అంటే అరే గూగుల్ చేయండి రా, చాట్ జీపీటీ చేయండి. 70 trillion సెల్స్ ఉంటే మీ బాడీలో 500 trillion మైక్రోబ్స్ నీ పొట్టలో ఎక్కడ చూసినా, చర్మం మీద ఎక్కడ చూసినా నోరు వాసన ఎందుకు వస్తుంది సార్ చాలా మందికి? బ్యాడ్ బ్యాక్టీరియా చెత్తంతా తిని లోపలంతా స్వెట్ వాసనే, నోరు వాసనే, మనిషి వాసనే, ఆలోచనలు కంపే. సో ఆ ఫుడ్ వల్లే మనకి బాడీ ఆర్డర్ డెవలప్ అవుతుంది. అంతే. నువ్వు వేసే రిఫైండ్ ఆయిల్, చక్కెర, బ్రాయిలర్ కోళ్ళు, కాఫీలు, టీలు, పిజ్జాలు, కలర్లు ఇన్ని వేస్తే ఎట తట్టుకుంటే బయట పంపించాలి కదా. అది కిడ్నీలు ఫిల్టర్ చేస్తా, ఈ స్కిన్ బయట పంపిస్తూ ఉంటుంది, లివర్ ఏదో పెట్టుకొని దాపెట్టుకుంటుంది, ఇన్ని జరుగుతూ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా నోట్లో ఉంటే ఫస్ట్ అక్కడే అయిపోతుంది. సో అక్కడ ఫెయిల్ అయితే గొంతులోకి పోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అక్కడ ఫెయిల్ అయితే లంగ్స్ లేకపోతుంది. అట్లా 3 అంచెలుగా ప్రొటెక్షన్ ఉంది మనకు బాడీలో. లోపల కూడా పొట్టలో కూడా గట్ మైక్రోబియం అని మనం ఈసారి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే హ్యాపీగా ఉంటావు అని. సో బ్యాక్టీరియాని చంపేసేది యాంటీబయాటిక్స్ ఎమర్జెన్సీకి ఓకే, రెగ్యులర్ యాంటీబయాటిక్స్ వాడేది ఏంది? సో ఇప్పుడు అందరు పెద్ద వాళ్ళందరూ గట్ మైక్రో గురించి మాట్లాడుతూ ఉంటారు. సో కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే అమ్మలాగా అది గట్ బ్రెయిన్ బ్యారియర్ దాటుకొని ఈ బ్యాక్టీరియా బయటకు పోయి బ్రెయిన్ లో డాన్స్ చేస్తాయి, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. సో దానికి ఈ అసిడిక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ చెత్త తినకుండా ఎక్స్పీరియన్స్ కానీ అంటా ఉన్నాను. నేను చెప్పేది ఏంటి, నేనే పెద్ద మేధావేం కాదు, నేను సింప్లిఫై చేసుకొని నేను అలాగే చూసుకున్నా, అబ్జర్వ్ చేసిన. నేను మా ఇంట్లో మంచిగా రాగి ముద్ద, మా ఆనపకాయలు, చిక్కుడుకాయ అది తినేస్తే అమ్మ అని సాయంత్రం వరకు మన ఆకలి ఉన్నది, ఎనర్జెటిక్గా ఉంది. రాగి జావా ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు. ఒక వారం తాగండి. ఇప్పుడు టీలు కాఫీలు మమ్మల్ని అడిగి తాగుతా ఉంటారు, తాగుతానే ఉంటారు కదా, పెప్సీలు గిప్సీలు అంతే కదా. ఇప్పుడు రాగి జావా ఒక వారము పొద్దున్నే 3 గ్లాసులు తాగేసి ఎక్స్పీరియన్స్ కాండి ఏమి, అదొకటి చేయండి. రాగి జావా ఎలా చేయాలో మాకు తెలియడం లేదు సార్ అని ఫోన్ చేస్తాను. ఎట్లా కూడా చేయొచ్చు కదా, కొంచెం చిక్కగానో పలసగానో చేయొచ్చు కదా. ఇంకొంతమంది సార్ మా భార్య చేయడం లేదు సార్ మీరన్నా చెప్పండి అంటారు. మీ భార్య నా మాట ఎందుకు వింటుంది? మీ భార్య కాళ్ళు పట్టుకుంటావో కాళ్ళు పట్టుకుంటా చేయలేదు, అంత ఇష్టం లేకపోతే నువ్వే నేర్చుకో. జొన్న రొట్టి చేసేది, రాగి ముద్ద చేసేది ఏం పెద్ద పని కాదు. ఇన్ని పనులు చేసే మగవాళ్ళకి ఇంట్లో రాగి ముద్ద ఇట్లా గెలికేది పెద్ద పని కాదు. వేడి నీళ్లు జొన్నపిండిలో పోసి బాగా పిసికేసి చూడండి 2 రోజులు చేసి ఆమె కొంచెం జాలిపడి ఆమె చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, మీ కుటుంబం హెల్తీగా ఉండాలనే దానికి అందరూ తపన పడతారు. అవును. దానికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఎవరైనా చేయాలా, బట్టలు ఉతకాలైనా, వంట చేయాలని, ఏదైనా మొబైల్ నేనేం లేదు. అందరూ అవును అంతే కదా, అందరు కలిసి చేసుకునేది, అందరు కలిసి చేయాలా. ఫోన్లు చేసి ఫుడ్ ఇంటికి తెప్పించుకునేది వచ్చేస్తే మంచి ఫుడ్ ఎందుకు పెడతారు ఎవడైనా? సార్ మరి ఉప్పు కదేంటి సార్, ఉప్పు వాడాలనా వద్దా, కొద్దిగా వాడమంటారా? ఇప్పుడు వెరీ పింక్ సాల్ట్, వెరీ సింపుల్. పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ మీరు ఎంత తగ్గించి, మీరు బాగా అలవాటు అయినారు కొంచెం తగ్గించండి. కొన్ని రోజులకి ఇది ఓకే అనిపిస్తుంది, మళ్ళీ కొంచెం తగ్గించండి. అట్లా 0 సాల్ట్ చేసే పనిలే, కొంచెం వేసుకొని మీ ఇష్టంగా, రుచిగా, ఆరోగ్యంగా, హ్యాపీగా తినాలా. మీరు ఆవకాయ తింటారా సార్? ఆవకాయ తింటా, ఎందుకు తిన్నా? ఆవకాయ పెట్టినప్పుడు నాకేం రోగాలు లేవు, ఎందుకు హ్యాపీగా. ఎప్పుడు అంటే రెగ్యులర్ కాకపోయినా పెరుగన్నంలోకి, ఉప్మాలోకి ఆవకాయ బాగా తింటా నేను. ఉప్పు బాగుంటుంది కదా సార్, అందుకని ఏం కాదు, ఏమవుతుంది, నాకు మళ్ళీ బాగానే ఉన్నాయి కదా. అన్ని నార్మల్ గా కొంచెం తినొచ్చు. ఇప్పుడు మీరు మంచి ఆరికలో, సామలో, జొన్న రొట్టెలో, రాగి జావో తాగినప్పుడు మీరు ఫిట్ గా ఉండేటప్పుడు ఇంత ఉప్పు వేసుకొని తినం కదా. ఇన్ని స్వీట్లు తింటారు, పుల్లారెడ్డి స్వీట్లు 1/2 కిలో తింటారు, ఇంత ఉప్పు తినలేరు కదా. సో ఆ ఉప్పు డెఫినెట్ గా మంచిది కాదు, చక్కెర డెఫినెట్ గా మంచిది కాదు, రెండు ఈక్వల్లీ బ్యాడే. కానీ చక్కెర తినేంత ఉప్పు తినరు కదా. అవును అంతే. రెండోది, ఉప్పును మనము తగ్గించేదానికి చాలా స్కోప్ ఉంది. ఎక్కువ తినే వాళ్ళకి ఉప్పు లేకుండా ఏడుస్తా తినే పనిలే. మీరు భోజనానికి పోయినప్పుడు ఇష్టంగా తినాలి. చాలా మంచి పాయింట్ సార్ మీరు చెప్పింది. ఇప్పుడు అబ్బా నాకు షుగర్ వచ్చింది ఏడుస్తా తినాలి, ఉప్పు లేకుండా, దగ్గర లేకుండా అనే అంత స్టేజ్ తెచ్చుకోకుండా మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి, వాకింగ్ చేసి, రైట్ ఫుడ్ తిని
ఎప్పుడన్నా స్వీట్ తినొచ్చు, బెల్లంతో చేసుకోండి. ఎప్పుడన్నా ఉప్పు కొంచెం ఎక్కువైనా ఇట్స్ ఓకే, కొంచెం ఎక్కువైతే. ఫస్ట్ మీరు ఇంట్లో అవి మీకు మంచిది కాదు కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి. అనవసరం మళ్ళీ ఉప్పు ఇది ఎక్స్ట్రా వేసుకోకుండా తగ్గించేయండి. ఎవరికన్నా మరీ కావాలంటే కొంచెం వేసుకుంటాడు, వాళ్ళు కూడా చిన్నగా తగ్గించుకుంటూ వస్తారు. తగ్గించుకునేది మంచిదే. అవునవునవును. ఇవన్నీ సింపుల్ అండి, మనం మాట్లాడుతాం ఇవన్నీ వెరీ సింపుల్. ఎక్కడ టార్గెట్ చేయాలంటే గాలి, నీళ్లు, ఆహారం. ఫస్ట్ మంచి గాలి ఉండాలా, జూబ్లీహిల్స్ దొరకదు అది, మీరు ఎక్కడ పోతారో పోండి. మన నీళ్లు కావాలంటే మంజీరా నీళ్లు బాగా వేడి చేసుకొని తాగొచ్చు, డెఫినెట్ గా బెటర్ అవి. ఈ బాటిల్ నీళ్ళు వద్దంటారు? డెఫినెట్ గా 100%. నేను అందుకే నా బాటిల్ తెచ్చి పెట్టుకొని ఉంటా, స్టీల్ బాటిల్. సో దీంట్లో పట్టుకుంటా, వీలైనంత వరకు మంజీరా వాటర్, లేదంటే మీ 20 లీటర్ క్యాన్ వస్తుంది కదా, దాంట్లో పట్టుకొని నేను పెట్టుకుంటా. ప్లాస్టిక్ బాటిల్ కొన్న, నేను టిష్యూనే వాడను, నా కచ్చివి నేను పెట్టుకుంటా, టిష్యూ వాడను. మరి బాగా ఎక్కువ టిష్యూలు వాడతారు కదా సార్. అదే అడవి పర్రాలు బీకేసి వీళ్ళ తాత ఏమో చెట్లు నాటినట్లు, చెట్ల నుంచి కదా పలుపు వచ్చేది. అవును. సో ఒక చిన్న కచ్చి పెట్టుకొని 2 రోజులకు ఒకసారి నీళ్ళలో ఉచ్చుకుంటే అయిపోయా. మీ కాఫీ గ్లాస్ ఎండిపోగానే మీరే కడిగి ఆడి పెడితే ఇంత నీళ్ళలో అయిపోతుంది. మీ ప్లేట్ మీరే కడుక్కునేస్తే, మీరు మంచి గానుగ నూనెతో, పల్లీల నూనె ఏదైనా వాడినారనుకోండి, ఆ నూనె కదా ఉంటుంది ప్లేట్కి, పాత్రలకి అన్నిటికీ. మీరు అప్పటికప్పుడే కడిగేసి జిడ్డు ఉంటుంది అనుకో, జిడ్డు మంచిది కాదు అని అంటే జిడ్డు ఎందుకు తింటాడో, ఇంత నూనె అనయ్యా. ఇప్పుడు మంచి జిడ్డు తయారు చేసినావమ్మా, గానుగలో మంచి జిడ్డు తయారు చేసావు, పల్లీల నూనె, నువ్వుల నూనె ఏదో వాడుతూ ఉండవు, దాంతో వంట చేస్తావు, ప్లేట్లు వేసుకుంటావు, కూరలు వాడతావు, అన్ని చేస్తావు. అప్పటికప్పుడే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పోయి ట్యాప్ కింద కడిగేస్తే ఎండిపోకుండా ఉంటుంది. ఎండిపోతే ఇంత కడిగి మళ్ళీ ఆ గ్రీన్ గా ఉండేది అదేందో ఆక్సో గిక్సో అదేదో వేసి పేస్ట్ వేసి బాగా రుద్ది క్లీన్ గా తళతళ మెరాలంట. మన మొహం కనిపించాలి సార్ అందులో, దాంట్లో కనిపించాలంట. దానికి ఆ గిర్రల్లో అంతా పోయి ఈ పచ్చగా ఉండే సబ్బు అంటుకుంటాయి, అవన్నీ అంటుకుంటాయి. ఆ సందుల్లో అంతా అట్లే ఉంటుంది. సాంబార్ పోస్తే వేడిగా అది కూడా కరిగి వచ్చి సాంబార్తో పాటు రోజు తాగేదా. దానికంటే మీ జిడ్డు మీకే ఉంటే మీకు నష్టము ఏమి లేదు. అందుకని నేను మా అమ్మ ప్లేట్ సపరేట్ చేసుకున్నా, నా ప్లేట్ నేనే కడుగుతా. వీలైతే మీ ఇంటికి వచ్చి మీరు భోజనం పెట్టినా మీరు నాకు అలౌ చేస్తే నా ప్లేట్ నాకు కడిగి పెట్టేస్తా. ఎందుకు, అంత నీళ్ళన్నా మిగులుతాయి కదా. అంతేగా. ఎండిపోయి నానబెట్టి సోపేసి రుద్ది ఎందుకు మెరవాలా. అదే జిడ్డును నువ్వు మంచి పల్లీల నూనె కొనుక్కొని 400 పెట్టి కొనుక్కుంటాడు, ఆ నూనె కొంచెం తగులుకొని ఉంటే నీకేం బాధ. ఎందుకు మెరవాలది. బుర్ర పెట్టండి, బుద్ధం శరణం గచ్చామి, బుర్ర పెట్టండి, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అంతే కదా సార్, చాలా లాజిక్ ఉంది మీరు చెప్పినట్టు. నేను చెప్పింది అదే, మీకు చిన్న పనులు చేసి ఆనందంగా ఉంటాను. నేను బాటలు వాడను, నేనే జన్ను, నేను కాఫీ గ్లాస్ నేనే కడిగేస్తా, మీ ఇంటికి వచ్చినా నేనే కడుగుతా. మొన్న ఏదో పాయసం తింటే కింద పడిపోయింది, అక్కడ ఏదో నాకు సన్మానం చేసే ప్లేస్ బీదర్ దగ్గర కర్ణాటకలో. నేను అందరినీ పంపించేసి ఎత్తదామని వెయిట్ చేస్తాను, అందరూ చుట్టూనే ఉన్నారు. లాస్ట్ ఒక్కాయన మిగిలినాడు, నేను ఎత్తలేదు అనుకో, అదంతా తొక్కి మొత్తం అవుతుంది. ఇన్ని నీళ్ళు కావాలి. నేను కింద సార్ నేను అన్నాడు, ఏం అవసరం, నేనే హ్యాపీగా అంతా తీసి వేసి నీళ్లు పోసి. నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా. నన్ను ఆపుతారని లేదా అందరి ముందర చేశాను నేను రెడీ. గాంధీ గారు అందరి ముందర బాత్రూమ్లు అడిగినాడు, చాలా సింపుల్ గా ఉన్నామన్నాడు. సింపుల్ గా మరి ఆయన ఆదర్శంగా ఉండి మీరంతా ఇంత చెత్తగా ఆ గుడికి పోతా ఉంటుంది, ఇట్లుంటుంది. ఆమె వెనకాల చిన్న పాప పూల పాలు ఎత్తుకొని వస్తాడు. ఆమె గుడికి పోయేటప్పుడు ఆమె పూల్ని ఇంకొక చిన్న పాపని ఎత్తుకొని రావాలన్నా. నేను చూసిన అట్లా వాళ్ళని, అది ఎత్తుకునేది అవమానం అని. అంతే కదా, పనుల దగ్గర ఎత్తుకొని ఇస్తారు. ఎంత అన్యాయం. ఏం ఆలోచిస్తారా మహానుభావులు ఎవరు అంటే, పొద్దున్న మనం లేటప్పటికి 6 గంటలకు లేచి ఊర్లో ఉండే చెత్తంతా ఎత్తి నవ్వుకుంటా టీ తాగుతా ఆనందంగా ఎత్తి వాళ్ళు మనం రెడీ చేస్తాను. వాళ్ళు మహానుభావులు. అది చిన్న పని అనుకునే దానికి, వ్యవసాయం చిన్న పని అనుకునే దానికి, చేతుర్తులు చిన్న పని అనుకునే దానికి ఇప్పుడు అవన్నీ వదిలేసి అందరూ ఈ రకంగా బాధలు పడతారు. మన దేశము సఫరింగ్ బికాస్ ఆఫ్ నో రెస్పెక్ట్ ఫర్ వర్కింగ్ క్లాస్. ఏ దేశం వర్కింగ్ క్లాస్ గౌరవిస్తుందో ఆ దేశం బాగుంటుంది. చాలా గొప్పగా చెప్పారు సార్. సార్ ప్రసాద్ గారు, మీరంటే చాలా గురి ఉన్న వాళ్ళు, ఇప్పుడు చాలా మంది మార్పులు చేసుకుని. ఒక నిమిషం, ఎంతమంది గురి ఉంది అని అనుకుందాం. రీసెంట్ గా ఒక వీడియో చూసిన. ఇప్పుడు టెలిస్కోప్ లో మనం చూసినామే సోలార్ సిస్టమ్, అవన్నీ ఇప్పుడు చూసిండే చూడడం ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎన్నున్నాయని ఒక సైంటిస్ట్ చెప్పినాడు. ఈ సముద్రాలన్నీ ఖాళీ చేస్తే ఇసుక, సముద్రంలో ఉండే ఇసుక, బయట ఉండే ఇసుక అంతా చేస్తే కూడా ఒక్కొక్క మనిషికి 40 మిలియన్ల అడుగులు వస్తాయంట. అన్ని ఉన్నాయి దీంట్లో. భూమి మన సోలార్ సిస్టమ్ లో నథింగ్. దీంట్లో తెలుగు మాట్లాడో నథింగ్, దాంట్లో నా వీడియోలు చూసాడు నథింగ్, దాంట్లో ఫాలో అయ్యే వాళ్ళు నథింగ్. కాబట్టి నాకు తెలుసు నేను నథింగ్ అని. నాకు వద్దు తల్లి. నాకు అందుకే ఏదో రాయి, దీంట్లో ఎంతమంది చూస్తారు, ఎంతమంది రాయి తాగుతారు, ఎంతమంది జొర్రొట్టు తింటారో మీరు చూసుకొని మీరు హాయిగా ఉండండి. మీ అంతకు మీరు మన వల్ల మాన్నారు, మన వల్ల ఇంత వచ్చినారు, ఇది అది ఏం సంబంధం లే. యూ షుడ్ బికమ్ జీరో టు బి హ్యాపీ. సార్ 26 కి ఆరోగ్యానికి 5 సూత్రాలు చెప్పండి సార్. మీరు రాగి జావా ఎలాగో చెప్తారు. పొద్దున్నే రాగి జావా
ఒక అరగంట సేపు హార్ట్ లంగ్స్ కొట్టుకునేట్లుగా పాల్పిటేషన్ వచ్చేట్టుగా ఎక్సర్సైజ్, ఉమ్. వారానికి ఓ రోజు నువ్వులు నూనె పూసుకొని ఎండలో ఉండాలి. ఎవరికి D3 లేదు కదా. ఎందుకు నూనె పూసుకుని ఎందుకు కూర్చోవాలి? అప్పుడు బాగా ఇంకుతుందా? 3 టైమ్స్ ఎక్కువగా నీకు ఫోర్టిఫై అవుతుంది విటమిన్ D3. నూనె ఎముకలు పూసుకొని గట్టిపడతాయి కూర్చుంటే. నువ్వుల నూనె పర్టికులర్ గా. ప్లస్ కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి డాక్టర్ సుధా అని అవేకన్ ఇండియా ఒక ఓహో. ఆమె US ఏమిటి లో నువ్వులు ఉంటుంది. రాసుకుని ఎండలో కూర్చుంటే? ఎండలో వారానికి ఓ రోజు కూర్చోండి, ప్రాబ్లం ఉంటే లేదు నెలకు ఒకసారి కూర్చోండి. ఉపవాసం ఏకాదశికి ఉపవాసం కంపల్సరీగా ఉండండి. ఉమ్. పొద్దున్నే మిల్లెట్స్ ఓ పూట తిని, సాయంత్రం జొన్నలు, సజ్జలు, దేశీ బియ్యం ఉమ్. మార్చి తినండి. ఇది రూల్ ఏం లేదు, అట్లా జరిగినా పర్వాలేదు. పొద్దున్నే దేశీ బియ్యం తిని సాయంత్రం జొన్న రొట్టెలు తిన్నా ఎట్లన్నా పర్వాలేదు. ఏది రూల్ కాదండి, రైట్ థింగ్స్ చేయాలి. అది. రైట్ థింగ్స్ కొంచెం అట్లయినా పర్వాలేదు. ఇది తిని మళ్ళీ నీళ్లు తాగి మళ్ళీ నూనె తాగొచ్చునా, ఎట్లా ఉంటుంది తాగండి రా స్వామి, ఎట్లా తాగినా పర్వాలేదు. అన్ని డౌట్లు పెట్టుకొని పెద్ద టెన్షన్ అయిపోతాం. సార్ అసలు బ్రెయినే పెద్ద టెన్షన్ సార్. అవును, కరెక్ట్. నిజంగా అసలు వరి అవుతూ అంటే అదే దానికి, అందుకే చిన్నగా మీరు టెస్ట్ చేసి చూసుకోవాలా. నేను ఇప్పుడు నీళ్లు తాగినాక బాత్రూమ్ పోదాం అనుకునేవాడిని. ఉమ్. కొన్నేళ్ల ముందర దీనికి సంబంధం లేదు అనుకున్నా, దానికి సంబంధం ఉందా. 8 hours నిద్రపోతే అనుకున్నా, అది పోయింది. ఉమ్. రాత్రి 10 పడుకొని 6కి లేయాలి అనుకునేది, ఒక్కరోజు 7:30కి పడుకొని నైట్ నేను 6కే తినేస్తా వీలైనంత వరకు. లేచేటప్పుడు 10:30 అయింది, ఫ్రెష్గా ఉంది. అప్పుడెప్పుడే పడుకుంటా ఉంటారు, మామూలు పడుకున్నారు. నాకు రూమ్ సపరేట్గా ఉంటుంది. ఆ రూమ్కి పోయి ఏదో పనులు చూసుకున్నా, పేపర్ చూసుకున్నా 4 గంటలకు జరాయిదావు చేసుకున్నా, తాగేసిన, రన్నింగ్ పోయినా, రోజంతా యాక్టివ్. అప్పుడు పోయింది నాకు. ఎవడు చెప్పినాడు రా 10 to 6 అని. ఉమ్. అది నా ఎక్స్పీరియన్స్. సర్కేడియన్ రిథమ్ కదా సార్? సర్కేడియన్ రిథమ్ ఫస్ట్ న్యాప్ అంటారు. అంటే తినేస్తాను 6 గంటకి, 7కో 7:30కో నిద్ర వస్తుంది చూడు, ఆ నిద్ర అరగంట పోయినా రోజంతా ఫ్రెష్ చూసుకోండి. సో సర్కేడియన్ రిథమ్ కరెక్టే, కానీ అది పెట్టుకోమని సాగొట్టి ఆ 8 గంటలు పడుకోమని తప్పు. 100%. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ మ్యాటర్స్ అండ్ ద రైట్ టైం మ్యాటర్స్. రైట్ టైం మ్యాటర్స్. మెయిన్ స్ట్రెస్ లేకుండా బ్రెయిన్ ని తిప్పి నిద్ర కాదు, స్విచ్ ఆఫ్ అయిపోతా ఉంది అది. సో స్ట్రెస్ పోవాలంటే ఏంటి సార్? ఆలోచించుకోవాలా, ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము, ఎందుకు పిల్లాడికి మార్కులు బాగా లేకపోతే మనం ఎందుకు తోస్తున్నాము, ఎందుకు పాపను ఎందుకు పొద్దునే లేపి సావగొడుతున్నాము, ఇవన్నీ ఇట్లా. ఇప్పుడు నేను కలిసి వచ్చిన ఒక ఫ్యామిలీని, ఆమె ఏం చెప్తా ఉంది, మా హస్బెండ్ కోసమని నాకు షుగర్ వచ్చింటే నేను మిల్లెట్స్ తిన్నా, నాకు బాగా అయిపోయింది. మళ్ళీ మా హస్బెండ్కు ట్రై చేసిన ఆయన మిల్లెట్స్ తినలా, అందుకని నేను కూడా రైస్ తిన్నా, మళ్ళీ నాకు షుగర్ ఎక్కింది అంటాను. మరి ఏంది, మీ హస్బెండ్ కోసము నువ్వు రైస్ తినేది ఏంది? అవును, వండుకుని తిను విడిగా. నువ్వు విడిపోతే తినరంట. ఆడవాళ్ళు ఏమంటే అందరికి మళ్ళీ నా కోసం నేను సపరేట్గా ఎందుకు వండుకోవాలా అని ఏదో ఉండింది. ఎందుకమ్మా అట్లా? నువ్వు అనారోగ్యంగా ఉండు, మీ భర్త మిల్లెట్స్ తినో, వాకింగ్ పోయి ఆరోగ్యంగా ఉండని ట్రై చేస్తా ఉండవు, ఆయన కాలా, నువ్వు అనారోగ్యం పాలయ్యేది కరెక్ట్ ఎట్లయితుంది? ఇది స్ట్రెస్. రాగి ముద్ద చాలా బాగుంటుంది, అదొక డెలికసీ అయిపోయింది, ఒక స్పెషాలిటీ. 300 కదా రాగి ముద్ద, 300 తెచ్చి మంచి ₹20 రాగి ముద్ద, ₹20 కూర, దాంట్లో కూర ఇస్తాడు. అది తినేస్తే సాయంత్రం ₹20 గడిపేసి రోజు కర్ణాటక పోతే రోడ్డు మీద ఫ్రెష్ గా చేసి ఆమె తల్లి మహాతల్లి తీసుకొచ్చి పెడతాది. ముద్ద ₹20, 2 ముద్దలు ₹30, 2 తీసుకుంటే ₹10 తక్కువ. సో అందుకే ఎవరు సంపాదన పోదండి. రాగి ముద్దలు తినేసి, జొన్న రొట్టె తినేసి హాయిగా రోడ్డు తిరుక్కొని కేబీఆర్ పార్క్ లో నడుచుకొని హాయిగా గడిపేయండి. పని చేయొద్దండి. ఎందుకు చేయాలా? స్ట్రెస్ తో ఏడుస్తా పని ఎందుకు చేయాలా? సూపర్ గా చెప్పారు సార్. అసలు కానీ అంటే వింటే చాలా మందికి రెవల్యూషనరీగా అనిపిస్తుంది, కానీ మీరు అన్న ఎసెన్స్ అర్థమైంది. తిట్టుకుంటూ చేసే పని దానికి అసలు ఒక సార్థకత లేదు. అందుకని నీ తృప్తి కోసం కాదు, ఎదుటోడిని, మీ ఫ్యామిలీని, ఎవరినో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అప్పు చేసి కారు కొంటాడు, వీలు కొంటాడు, బూజాకపోతాడు. నీకోసం కాదు అది. బాడికి ఇంట్లో ఉండిన రోజులు హాయిగా వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చి రిపేర్ చేశా, ఓనర్ వచ్చి సొంత మిల్లు కట్టుకునే కాటికి అమ్మా ఇది కారా, అది కారా, ఇది రాలా, వాటర్ రాలా, ఎలక్ట్రికల్ గిల్లు చచ్చిపోతా ఉంటాడు. కట్టుకున్నదో వస్తా ఉంటాడు. ఇల్లు కొన్న కూడా పెద్ద స్టోరీ మనం చెప్పుకున్నది. 100% ఇల్లు ఎక్సెస్ మనీ ఉంది అని అప్పుడు కనుక్కొని మంచిగా దాంట్లో ఎంజాయ్ చేద్దాము, డబ్బులు ఎంతైనా ఖర్చు పెడదాం అనుకునేవాళ్ళు. అంతేగాని అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక అంత పెద్ద ఇంటి కొని ఆ ఈఎంఐల కోసమే ఇంకా 20 ఏళ్ళు పని చేయాలనుకునే స్ట్రెస్ తో తెచ్చిపోతా ఉంటారు అందరూ. చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు. అయితే అరగంట ఎండలో కూర్చోవాలి నూనె రాసుకుని, తర్వాత రాయిదామండి, అరగంట మినిమం పరిగెత్తాలా, మళ్ళా మిల్లెట్స్ తో ఫుల్ గా పూట తినాలా. మిల్లెట్స్ ఇష్టం లేకపోతే జొన్నలు, రాగులు, సద్దలు కూడా మిల్లెట్స్. దేశీ బియ్యం కూడా పర్లేదు, దేశీ బియ్యం కూడా ఓకే. అంటే దేశీ బియ్యమే రోజంతా కాదు, డెఫినెట్ గా రాగులు, సద్దలు, జొన్నలు కూడా ఉండాలా. దేశీ బియ్యం కూడా 4 మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎట్ట తిన్నా పర్వాలే. దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో, పిండితో దోశ చేసుకుంటారో, ఎట్లనే చేసుకోండి. మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి. ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్, అరటిపళ్ళు, ఆపిల్స్ కాకుండా కమలకాయలు, సీతాఫలంకాయలు, మామిడి పళ్ళు, అల్లనేడికాయలు, జామకాయలు, సపోటాలు ఇక మధ్యాహ్నం తినండి. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా తినేద్దామా అని అర్లీగా 6 గంటలకు భోంచేయండి. దట్ ఈస్ లైఫ్. ఎక్సలెంట్ గా ఉంది సార్.
ప్రసాద్ గారు మీరు చెప్పే హ్యూమర్, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎట్టొచ్చిందో తెలియదు, మీ ఇంట్లో ఎవరికుందో తెలియదు సార్. కానీ మీరు చెప్తూ ఉంటే పగలబడి మాకు అసలు నవ్వే సగం స్ట్రెస్ పోయింది ఇప్పుడు మీరు చెప్పిన తీరుకి. నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా, మళ్ళీ అక్కడ నేను టీవీ ఉందా పోతుందా లేదా ఏం పట్టించుకోను. అందుకే కొంతమంది మా ఛానలే చూడండి, మీరు యూట్యూబ్ ఛానల్ లేదా మీదే నడుస్తారు. నాకెందుకు రా, నా రాయిజావా అనేది ఏదో 100 మంది ద్వారా 100 ఛానల్ ద్వారా అందరికి చేరాలి కదా. అవును అంతే. నేనే పెట్టుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నాకేం కర్మ. మాకు వద్దే ఇది. నాకు అసిడిటీ పోయింది, అల్సర్ పోయింది, బాగా బతికి బయటపడినా ఎండోస్కోపీలో ర్యాంటీన్లు లేకుండా. సామాన్యులు ఎవరన్నా అరే ఇంత సింపుల్గా చెప్తానండి ఏమో చూద్దాము అనుకుని సామాన్యులు. పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, కిడ్నీలు మార్చుకుంటారు, లివర్, వాళ్ళంతా వేరే సంగతి. సామాన్యులు అరే ఈ మందుల కంటే ఇదేదో జొన్న రొట్టి రాగిజావా చెప్తాడు, ఏదో బాగానే ఉంది కదా అనే లెవెల్ దించేసాను నేను హెల్త్ని. నేనేం కషాయాలు మాట్లాడడంలే, ఈ మిల్లెట్స్ తినండి అనడంలే, ఏం చెప్పడంలే. రాగులు జొన్నలు సద్వలు ఇంకా వినపడతా ఉంది మన ఇళ్లలో. జొన్నలు తెలంగాణ అంతా ఫేమస్, అంతే కదా. రాగులు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీటితో కూడా మీ ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్తే అరే ఇది కూడా చేయలేకపోతాడమే అని ఏడ్స్ సావాల మిగతా ఎవరైనా చేయలేకపోతే. అంతే కదా. ఇంత సింపుల్ చేస్తే కూడా మేము చేయలేమంటే ఎట్లా? అంతే. అంతవరకు మనం చేయగలం, దాని తర్వాత వాళ్ళ ఇష్టం. చెప్పుటే మన ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం. ఈ 5 సూత్రాలతో మొదలు పెడతాను సార్ 2026ని. తప్పకుండా మీరు ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మదనపల్లి నుంచి తప్పకుండా మాకు గంట ఇస్తాను. 2026 అంటే వీళ్ళు ఏమన్నా 27 తర్వాత మళ్ళా మనం మటన్ చికెన్ దంచొచ్చులే అనుకుంటారు. లైఫ్ మొత్తం 26తో మొదలుపెట్టి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాండి. ఇప్పుడు నేను రాత్రంతా జర్నీ చేసి పొద్దునంతా మాట్లాడు అరే భలే ఉండాలి నాకే అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా బతకాలి కదా. 1 గంట పని చేసి 3 గంటల ప్రయాణం చేసి బెంగళూరు నుంచి మదనపల్లికి ప్రయాణం చేస్తానంటే రేపు లీవ్ అంట. అంటే ఈమె బస్సు తోసుకొని వచ్చింది. ఆ బస్సులో ఏసీ బస్సులో కూర్చొని కార్లో కూర్చొని వచ్చి ప్రయాణం చేశారంట. ముందు గుర్రాల్లో పోతా ఉంటే ప్రయాణం బడలేక అనేవాళ్ళు. ఊపుతాది కదా గుర్రం మీద పోయేది, అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు కాళ్ళు బాగా పెద్ద కారులో బడలకేంది, మధ్యలో మళ్ళీ చికెన్ మధ్యలో తింటివి, మళ్ళీ కూల్ డ్రింక్ తాగితే, కొబ్బరి నీళ్ళు తాగితే వచ్చి రేపు లీవ్, ఎందుకంటే ప్రయాణం చేసిందంటే. ఏం ప్రయాణం రా ఇది? హ్యూమర్ అనుకుంటే నేను చెప్తాను, రియల్గా జరుగుతున్న విషయం చెప్తాడు. ఇది హ్యూమర్ అనుకుంటే మీరు అనుకోండి ఏం చేయాలి. నాకు అందుకే యుగాండాకు పోతాం కదా, వ్యవసాయం చేస్తాను. అది యుగాండాలో 9 hours పొద్దున్న హైదరాబాద్లో 4:30కి ఎక్కితే అక్కడ టైం 1:30, ఇక్కడ టైం 4:30 దిగుతా. దిగతానే అట్లా నీళ్ళు అడుగునేసి నేరుగా వేసి పనులు దిగిపోతా. ఎవడు చెప్పినాడు? బ్రెయిన్ తొక్కాలు వేసి రెస్ట్ అడుగుతా ఉందంటే నీ అబ్బాయి ఏం చేసినావే, రెస్ట్ గాని అడగాల. ఫ్లైట్ లో ఏం తింటా సార్ మీరు? ఏమి తినకుండా పోతా ఉండే. ఇప్పుడు అక్కడ పోయి అరటిపండు తింటా, పైనాపుల్ తింటా, అవకాడో తింటా, దానికి రెడీగా ఉంటా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి రెడీగా ఉండాలి కదమ్మా. అవును అంతే. ఇంటికి పోయి భోజనం చేయాలంటే భార్య నీట్గా వేడిగా చేసి పెట్టి ఉంటుంది అనుకొని పోవాలా. ఇక్కడ మధ్యలో 2 బజ్జీలు 2 పురుగులు తినేసిపోతే ఆకలి చచ్చిపోయా. ఆడపోయి ఏం ఎంజాయ్ చేస్తావు? రెడీగా అండి ఏ దేనికైనా. వర్షాకాలానికి రెడీగా అండి. వర్షాకాలంలో ఎండ వచ్చిందంటే దాన్ని రెడీగా అండి. వర్షం వచ్చినప్పుడు నానకూడదు, ఎండకు చల్లగా ఉండాలా, చలికి వేడిగా ఉండాలా, 18 degrees ఎప్పుడు ఉండాలా. మామూలు చచ్చిపోతే పెడతారు ఫ్రిడ్జ్లో. అట్లా ఎప్పుడు 18 degrees ఏం బతుకులరా? ఎక్స్పీరియన్స్ కాండి. అందుకే నేచరే మీకు వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలం. శీతాకాలంలో ఎండలో అబ్బా భలే ఉంది అబ్బా ఆ ఫీలింగ్ రావాలి కదా. మెట్ట దొక్కి సైకిల్ మళ్ళీ డౌన్ పోతే చెమట ఆరుతా అంటే అబ్బా భలే ఉంది అనుకునే ఫీలింగ్. ఎప్పుడో డౌన్లో పోతా, ఎప్పుడు ఏసీలో ఉంటే ఏం ఆనందం ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా అంతే, కష్టం రావాలా. అరే ఇట్లా సాల్వ్ చేసుకోవాలి, ట్యాప్ లీక్ అవుతా ఉంది, దానికి వాషర్ మార్చి అరే భలే అట్లా చిన్నవి హ్యాపీగా ఉంటాను నేను. మా ఇంట్లో అన్ని నేనే చేసేది. నేను నిక్కర్ వేసుకొని తొట్టి నేనే దిగుతాను. మా పిల్లలు ఎవరు ఎక్కలేరు, దిగలేరు. నేనే దిగి కడిగి అమ్మ క్లీన్గా ఉంది. హ్యాపీనెస్, సింపుల్గా వచ్చే హ్యాపీనెస్ ఇవన్నీ. అట్లా బండికి పంచర్ కావాలా, పంచర్ వేయాలా, అప్పుడు పోవాలా. అట్లా లైఫ్లో కష్టాలు. కృష్ణుని కూడా కుంతీదేవి లాస్ట్లో కృష్ణ ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు, నా కష్టాలు ఇవ్వద్దని చెప్పడంలే. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఉండి మాకు మార్గదర్శనం చేస్తావు, మాకు ఆలోచనలు మంచిగా ఉండి సాల్వ్ చేసుకునే శక్తి అని అడిగింది. అట్టుండాలి. కష్టం రాకూడదు స్వామి దేవుని అడిగేది కాదు. కష్టాలని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నీకు 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి సాల్వ్ చేసుకునే దానికి. అది ఉంటే ఎవరు డిప్రెషన్స్ కాదు, అది అడగాలి. అంతేగాని స్ట్రెస్ రాకూడదు. ఏడ దిగుతావు, ఏడిపోవాలా, ఎవరు పికప్ చేస్తారు, ఏడ ఉండారు, యా హోటల్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేసి వీళ్ళ బుర్రే పని చేయకుండా అమ్మ వచ్చారా ఎందుకు అట్లా. మళ్ళా ఏ కష్టము రాకుండా ఉండాలా. మళ్ళీ స్కేర్ హౌస్ పోయి 100 రూపాయలు ఇచ్చి ఆడ బ్యాన్ బెదిరిస్తాడు. బెదిరేది లైఫ్లోనే ఉండిరా. పంచర్ కానీ నైట్ టైం ఏదో నిలిచిపోని అవన్నీ లైఫ్లో వచ్చేటట్టు ఫేస్ చేయాలి కదా ముందుగానే. ఎందుకు రాకూడదు? ఎవరికో ఏదో జరిగింది, అమ్మాయికి రాత్రి ఏదో జరిగింది అని మనందరికీ జరుగుతుంది అనుకుని భయపడిచ్చేసింది ఎందుకమ్మా? అంతే కదా సార్. నీకే నువ్వు తీసుకుంటావు, నీ జాగ్రత్త నువ్వు తీసుకుంటావు, దానికి రెడీ అయ్యేట్టుగా పెట్టాలా పిల్లలనైనా. నువ్వు అందరూ అట్లున్నారు, దేశమంతా చెడిపినారు, అందరూ మోసగాళ్లే అని అంటే వాళ్ళకి హోపే పోతుంది.
లైఫ్ మీద. అద్భుతమైన వ్యక్తులు ఉంటారు, మన దేశంలో ఉంటారు, బయట దేశాల్లో ఎక్కడైనా ఉంటారు. అంతే కదా సార్. మీ పని ఏంటి? జర్నీలో ఉండాలా. జర్నీలో ఉండి వదిలిపెట్టుకుంటా, కంపుని వదిలిపెట్టుకుంటా పోతా ఉండాలా. నువ్వు నిలిచిపోతే హుస్సేన్ సాగర్ అయిపోతావు, కంపు కొడతావు. జర్నీలో ఉండిన రోజులు అద్భుతమైన వ్యక్తులతో కలుస్తావు. దాంట్లో జల్లెడు పడితే అందరు రాలిపోతారు, జాతిరత్నాలు మిగలుతారు. నా లైఫ్లో అదే జరిగింది. నేను ఇంత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి, వ్యవసాయం నుంచి 40 ఏళ్ళు తట్టుకొని కూడా మళ్ళీ బయటపడి ఏదో ఒకసారి ఒక 5 ఎకరాల పొలం అమ్మగలిగినాము. 2002లో అమ్మేసినాము, అయిపోయింది. దాని తర్వాత బయటపడేదానికి మా ఫ్యామిలీ, మా వైఫ్ అన్ని చూసుకుంటుంది, మా పిల్లలు, మా ఫ్రెండ్స్, సొసైటీ ఎంత హెల్ప్ చేస్తే నేను బయటపడేది. నేనేం పెద్ద తోపా? నిజాయితీగా ఉంటాం, మా ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటారు, మోసం చేయరు అనే తప్ప ఇంకేమి లేదు. మా ఊర్లో మా బంధువులకి అందరికీ ఉన్నట్లు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమి లేదు. మేము వ్యవసాయమే. దాన్నే ప్రేమగా, గౌరవంగా 100 మంది మనుషులతో, వర్కర్స్తో కలిసి 40 ఏళ్ళు జర్నీ చేస్తే అప్పుడు తపస్సు అనేది అదే. తపస్సు చేసినాము, రాయినైనా కాకపోతే రామపాదం సోకగా అంటే అన్నేళ్ళు అహల్య వెయిట్ చేస్తే ఆమెకి ఏదో రాయి. అట్లా అందువల్ల ఏ పనైనా గౌరవంగా చేయాలా. మీరు యాంకరింగ్ చేస్తా ఉంటారు, ప్రేమగా గౌరవంగా చేయాలా. అంతే కదా సార్. దీన్ని పక్కన పెట్టేసి స్వయం కృషిలో చిరంజీవి గారు ప్రాబ్లం వస్తే, స్ట్రెస్ వస్తే పోయి చెప్పులు కుడతా ఉంటాడు. అట్లా నీ పని మీద నీకు గౌరవం ఉండాలి. అది వదిలేసి దాంట్లో డబ్బులు నేను దీన్ని నిధులు పెట్టేసి, దాంట్లో వాళ్ళు దీన్ని నిధులు పెట్టే పరిగెత్తా పోతా ఉంటే ఎక్కడికి దేర్ ఇస్ నో ఎండ్. అట్లా ఇప్పుడు మాకు 100 ఆపర్చునిటీస్ వచ్చినాయి. అగ్రికల్చర్లో హండల్లో పోవచ్చు, హెర్బల్స్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అట్లా రకరకాల బ్యూటిఫుల్ పీపుల్ అందరినీ పుల్అప్ చేయగలిగిన. దట్ ఇస్ ద బ్యూటీ. అంతే కదా వెన్ సార్. యూ ఫ్లో యూ విల్ గెట్ బ్యూటిఫుల్ పీపుల్. అన్ని కలుస్తాయి. నిలిచిపోతే నాకు జరిపింది కదా, నిలిచిపోతే అయిపోయినట్లే కదా. బ్యూటిఫుల్ సార్. నా లైఫ్ గురించి చెప్పినా మీకు. నేనేమి అంతే. ఎక్కడి నుంచి తీసుకొని చెప్పలా. యాజ్ ఐ మూవ్ అయ్యే కొద్దికి ఇప్పుడు ఎక్కడో పోయినా గుండ్లపోచంపల్లికి ఎవరో గుర్తుపెట్టారు, ఎవరితో పోయినా వాళ్ళు గుర్తుపెట్టారు. వాళ్ళ ఇంటికి పిలిచిపోయి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసిపోయినాడు నన్ను. వాళ్ళ వైఫ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట. ఆ అమ్మాయి ఎందుకు పెట్టి నాకు పెట్టి మరి ఏంటి ఇంత చేస్తా ఉన్నా అంతే సొసైటీకి. ఇవన్నీ నథింగ్. నాకు సొసైటీ చేసినంత పోలిస్తే నేను చేసే సొసైటీకి నథింగ్. చాలా మంది అంటారు, సార్ మీరు అన్ని పోయి బలి చేస్తా ఉన్నారు. ఒరే నాయన, సొసైటీ ఎంత చేస్తా ఉందంటే నాకు ఆ చెట్లు, గాలి, మనుషులు ఎంత హెల్ప్ వస్తుంది. సొంత లాభము కొంత మానికి, పొరుగు వానికి సాయపడే గురజాడు గారు చెప్పింది. అవును. కొంత మానుకుంటే చాలు, నీకు అంత హెల్ప్ వస్తుంది. ఆ కొంచెం మానుకుంటే చచ్చిపోతారు వీళ్ళు. ఏమో అని కొంచెం మానుకుంటే యువర్ పర్సనాలిటీ విల్ బి బ్యూటిఫుల్, యువర్ లైఫ్ విల్ బి ఎక్సలెంట్. వండర్ఫుల్ మెసేజ్ సార్ అండ్ వండర్ఫుల్ షేరింగ్. మీకు నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా నమస్కారం.